ప్రస్తుతం భారత ప్రధాని మోడీ బ్రూనై పర్యటిస్తున్న నేపథ్యంలో బ్రూనై సుల్తాన్ హసన్ అల్ బోల్కియా విలాసాల గురించి తెలుసుకుందాం. విలాస పురుషుడిగా పేరున్న బ్రూనై సుల్తాన్ విదేశాలలో విద్యాభ్యాసం పూర్తి చేసుకోవడంతో పూర్తిగా వెస్ట్రన్ కల్చర్ ఫాలో అవుతారు. ఈ రాజకుటుంబం సంపద విలువ సుమారు $40 బిలియన్ పైగా ఉంటుంది. ఆ దేశంలో లభించే గ్యాస్, చమురే వారి ముఖ్య ఆదాయ వనరు. 1968లో బ్రూనై రాజుగా అధికారం చేపట్టారు హసన్ అల్ బోల్కియా. ప్రపంచంలో క్వీన్ ఎలిజబెత్ II తర్వాత అత్యధిక కాలం పదవిలో ఉన్న పాలకుడిగా గుర్తింపు పొందారు. బ్రూనై రాజు బోల్కియా హెయిర్ కట్ కోసం తన ప్రైవేట్ జెట్లో 7,000 మైళ్ల దూరంలో ఉన్న లండన్ వెళతారు. అక్కడ ది డోర్చెస్టర్ హోటల్లో మేఫెయిర్లో ఉన్న బార్బర్ వద్ద హెయిర్ ట్రిమ్ చేయించుకొని మన కరెన్సీలో అక్షరాల $16 లక్షల ఖర్చు చేస్తారు. ఈ బ్రూనై రాజు పెయింటింగ్స్ పట్ల ఆసక్తితో ప్యారిస్లో పియర్రీ అగస్టే రినోయిర్ వేసిన పెయింటింగ్ను ఏకంగా $70 మిలియన్ వెచ్చించి కొనుగోలు చేశారు. ఈ రాజు నివాస భవనంలో మొత్తం 1700 గదులుంటే 257 బాత్రూంలు, 5 స్విమ్మింగ్ పూల్స్ కూడా ఉన్నాయి. ఈ రాజభవనం అతిపెద్ద రెసిడెన్షియల్ ప్యాలెస్గా దీని పేరిట గిన్నీస్ రికార్డు కూడా ఉంది. ఈ ప్యాలెస్లో 100 వరకు కార్ గ్యారేజీలు ఉంటే వాటిలో దాదాపు 7,000కు పైగా లగ్జరీ కార్లు ఉన్నాయి. వీటిలో 600 రోల్స్ రాయిస్ కార్లు, 450 ఫెరారీ, 380 బెంట్లీ కార్లతో పాటు జాగ్వార్, పోర్ష్, లాంబోర్గినీ, BMW కార్లు కూడా ఉన్నాయి. వీటిలో బంగారు పూత పూసిన రోల్స్ రాయిస్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. కోటను తలపించే ఈ రాజభవనాన్ని 1984లో నిర్మించారు.